कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మోడీ గ్లోబల్ లీడర్ రణదీప్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నది. మోడీ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది ఆయన ఒక్కడే ఇలా రాజకీయాల్లో మాటలు మార్చారా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. కానీ మోడీని చాలా పెద్ద ఎత్తున బీజేపీ నేతల కన్నా ఎక్కువగా మోడీని పొగిడే పని చంద్రబాబు చేస్తున్నాడు. వాస్తవంగా చంద్రబాబును మాత్రం మోడీ ఆ స్థాయిలో పోవడం లేదు. ఏదో ఎలక్షన్స్ అప్పుడు లేదా ఏదైనా పర్టికులర్ కాంటెక్స్ట్ల మినహా మీకు చంద్రబాబు నాయుడు అంతా ఇంత అని ఎక్కడా మోడీ పొగుడతలేడు. వాస్తవంగా ఎన్నికల సమయ సభల్లోనైతే మొదట్లో మోడీ చంద్రబాబు గురించి ప్రస్తావించకపోతే బాగా వ్యతిరేకత వచ్చినాక చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నాడని మాట మాత్రంగానే చెప్పాడు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రోయాక్టివ్గా నరేంద్ర మోడీని పొగిడే కార్యక్రమం చేస్తున్నాడు? ఎందుకంటే ఇతర మిత్రపక్షాల నేతలకు కూడా ఆ స్థాయిలో మోడీని విశ్వనేత, విశ్వగురు, విశ్వమిత్ర, మోడీని మించిన వాడు లేడు, మోడీ చేతిలో భారతదేశం ఉండడం మన అదృష్టము, ఈ స్థాయిలో మాట్లాడడం లేదు. బహుశా 2018 తర్వాత ధర్మ పోరాటంలో భాగంగా మోడీపై తాను చేసిన వ్యాఖ్యలు తనకే గిల్టీగా ఫీల్ అయి ఇప్పుడు మోడీని సంతృప్తి పరచడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడా? నిజంగా ఆ అవసరం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఇప్పుడు వాస్తవంగా మోడీకే చంద్రబాబు అవసరం ఉంది, అయినా కూడా ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈవెన్ నాతో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, మాకు కూడా అర్థమవుతలేదు సార్, ఆ స్థాయిలో పోడాల్సిన అవసరం ఏంటి? పొలిటికల్గా సపోర్ట్ చేయడం వేరు, పొలిటికల్గా అలయన్స్ ఉండడం వేరు. కానీ బీజేపీ నేతల కన్నా ఎక్కువగా మోడీని పొగిడితే ఆటోమేటిక్గా గతంలో తిట్టింది కూడా గుర్తొస్తుంది ప్రజలకు. నార్మల్గా ఉంటే ప్రజలకు గుర్తురాదు. ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్లకు వెళ్తేనే అంతకు ముందట ఎక్స్ట్రీమ్ పొజిషన్ గుర్తొస్తుంది అని కూడా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. అదే కాదు, రేపు ఏదైనా కారణాల రీత్యా మళ్ళీ రాజకీయంగా విడిపోతే, ఇంకా రాజకీయాల్లో కలవడము విడిపోవడం కొత్త ఏమీ కాదు కదా, విడిపోయినప్పుడు మళ్ళీ సమర్థించుకోవడం కూడా కష్టమవుతుంది అని కూడా తెలుగుదేశం నాయకుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయాలతో సంబంధం లేకుండా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మామూలుగా ప్రశంసించడం లేదు, పోవడం లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు, రీజన్ ఏమై ఉంటుంది అనేది క్వశ్చన్. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది, బీజేపీ లేకుండా తాను అధికారంలో ఉండలేను అనుకున్నప్పుడు ఈ స్థాయిలో పొగిడితే అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు నితీష్ కుమార్ ఉన్నాడు. నితీష్ కుమార్ ఒక సందర్భంలో మోడీతో స్టేజ్ కూడా పంచుకోవటానికి వెనుకాడాడు. మోడీని ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా చేసినప్పుడు తాను ఎన్డీఏలో ఉండలేను అని చెప్పి వ్యాఖ్యానించిన వ్యక్తి. కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నితీష్ కుమార్ ఏ స్థాయిలో మోడీ భక్తులైపోయాడో మనం చూస్తున్నాం. దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఎందుకంటే జేడీయూ బలం తగ్గుతోంది, బీహార్లో బీజేపీ బలం పెరుగుతోంది. సో బీజేపీకి బలం ఉన్నప్పటికీ కూడా నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేశారు. అందువల్ల ఆ గ్రాటిట్యూడ్ ఆయనకు ఉండడము తప్పదు. ఒకవేళ రేపు బీజేపీ మద్దతు ఇవ్వకపోతే ఆయన ముఖ్యమంత్రి కాలేడు కూడా. ఎందుకంటే 2015 ఎలక్షన్స్లో మీకు 2015-20 ఈ 2 ఎలక్షన్ కంపేర్ చేయండి. జేడీయూ బలం 71 నుంచి 43కి పడిపోయినాయి 2020లో. బీజేపీకి 74 సీట్స్ ఉన్నాయి బీహార్ అసెంబ్లీలో. బీజేపీ సీనియర్ పార్ట్నర్, జేడీయూ జూనియర్ పార్ట్నర్. అందుకే బీజేపీ పైన ఆయన ముఖ్యమంత్రి పదవి ఆధారపడి ఉంది కనుక నితీష్ కుమార్ మోడీని పొగిడితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీతో పొత్తు వల్ల లాభపడుతోంది తప్ప టీడీపీకి బీజేపీ మద్దతు ఉన్నా లేకపోయినా కూడా టీడీపీ గెలవగలుగుతుంది. సో ఆ స్థితిలో టీడీపీ ఉండి కూడా
మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో మోడీని పొగుడుతున్నాడనేది రాజకీయంగా అర్థం కాని ప్రశ్న. రెండవది, వాస్తవానికి ఈరోజు ఎన్డీఏ 303 సీట్స్ 240కి తగ్గాక చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టేచర్ కూడా జాతీయ స్థాయిలో పెరిగింది. అఫ్కోర్స్ వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న రోజుల నాటి పరిస్థితులు కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 2014 పరిస్థితి అయితే కాదు. సో తన పొలిటికల్ క్లౌట్, పొలిటికల్ స్టేచర్ వితిన్ ఎన్డీఏ పెరిగిన తర్వాత కూడా ఈ స్థాయిలో పొగుడుతున్నాడు. మీకు 2014 ఆ ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో మోడీని పొగిడిన ఉదాహరణ లేవు. సో ఆ మేరకు అప్పుడు కాస్త రెస్ట్రెంట్ వహించేది. ఇప్పుడు 2014తో పోలిస్తే ఎన్డీఏలో తన స్టేచర్ పెరిగినాక కూడా మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది రెండవ క్వశ్చన్. మరి ఈ రెండు క్వశ్చన్లకు ఒక ప్రాబబుల్ ఆన్సర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉనికి లేదు, బీజేపీ వల్ల పొలిటికల్గా తనకు ప్రత్యేక ప్రయోజనము లేదు. ఆ మాటకొస్తే తన అవసరమే మోడీకి ఉంది, తన పొలిటికల్ స్టేచర్ కూడా పెరిగింది. ఈ సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీని పొగిడే కార్యక్రమం ఎందుకు చేస్తున్నట్లు? ఒక పాసిబిలిటీ ఏంటి, ఎవరైనా మోడీతో ఘర్షణ పడితే ఈడీలు, సిబిఐలు వస్తాయని. కానీ ఘర్షణ పడమని కూడా ఎవరు చెప్పడం లేదు కదా. ఎన్డీఏలో ఉన్నప్పుడైతే ఈడీలు, సిబిఐలు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని పొగిడినా పొగడకపోయినా ఎన్డీఏ నుంచి టీడీపీని పక్కకు పంపించేది లేదు, టీడీపీకి బీజేపీ దూరం అయ్యేది లేదు. అందువల్ల ఆ అవసరము లేదు. ఇకపోతే మోడీని తాను దూరం అయితే, తాను దగ్గర కాకపోతే జగన్ దగ్గర అవుతాడన్న అనుమానం కూడా ఏమైనా ఉందా? ఎందుకంటే వైసీపీ మోడీకి వ్యతిరేకంగా ఎక్కడా స్టాండ్ తీసుకోవట్లేదు. ఇంతవరకు మోడీ విధానాలపైన జగన్ ఎక్కడా వ్యాఖ్యానించలేదు. మోడీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ప్రత్యేకంగా అటాక్ చేసి భారీగా పొలిటికల్ అటాక్ చేసింది కూడా లేదు. అందువల్ల జగన్ మోడీకి దగ్గర అవుతారేమో అన్న అనుమానంతో మరి చంద్రబాబు నాయుడు ఎక్కువగా మోడీని పొగిడే కార్యక్రమం చేస్తున్నాడా అనే క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు బీజేపీ మోడీతో ఉండడం వల్ల నష్టమేమీ కనిపించడం లేదు, ఏమైనా ఉంటే లాభమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడింది, ప్రతిపక్షాలు దేశంలో అధికారంలోకి వస్తాయన్న కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వడం లేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడుకి లాభము కూడా లేదు ఇండియా కూటమి వైపు. అందువల్ల ఎలాగూ బీజేపీతో ఉండాలి అని అనుకున్నప్పుడు మరింత దగ్గరగా ఉండడం అవసరమని అనుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అయితే ఒక అనుమానం అయితే ఉండవచ్చు, మోడీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పట్ల గౌరవంగా, అభిమానంగా ఉంటున్నారు. మీరు గమనిస్తే ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాడు మోడీ. మీకు బీహార్లో కూడా అదే పని చేస్తున్నాడు మోడీ. నితీష్ కుమార్ కన్నా కూడా చిరాగ్ పాస్వాన్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ రెండు కూడా వ్యూహాత్మకమే. అందువల్ల రేపు భవిష్యత్తులో తనకు వ్యతిరేకంగా బీజేపీ పవర్లు కలుస్తాయా అన్న అనుమానం ఏమైనా చంద్రబాబు నాయుడుకి ఉన్నాయా? ఇవన్నీ క్వశ్చన్స్. బట్ డెఫినెట్గా 2014లో కూడా చూడని ఒక యునీక్ పొలిటికల్ బిహేవియర్ చంద్రబాబు నాయుడులో కనిపిస్తోంది. శృతి మించి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పొగడటానికి పోటీ పడుతున్నాడు బీజేపీ నేతల కన్నా కూడా. ఏ బీజేపీ ముఖ్యమంత్రి కూడా బహుశా ఈ స్థాయిలో నరేంద్ర మోడీని ప్రశంసించే పని పెట్టుకోవడం లేదు.